దళితుల్లో ఉండబడే 59 కులాల్లో మూడో అతిపెద్ద జనాభా గల నేతకాని వర్గ ఆకాంక్షలకు అనుగుణంగా ఈ ప్రెస్ మీట్ జరుగుతుంది. వారి ఆకాంక్షలను గౌరవించే నేను వారికి అండగా నిలబడడం కోసమే ప్రెస్ మీట్లో పాల్గొంటున్నా అనే విషయం మీ దృష్టికి కోరుతున్నాను. ముందుగా ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ ముందుకు సాగుతున్న ఈ సమయంలో ప్లీజ్ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణ ప్రక్రియ తెలంగాణ రాష్ట్రంలో ముందుకు సాగుతున్న ఈ సమయంలో దళితుల్లో ఉండబడే ఏ ఒక్క కులానికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత తెలంగాణ ప్రభుత్వం మీద ఉన్నదని ఈ సందర్భంగా ముందుగా గుర్తు చేస్తున్నా. రిజర్వేషన్ల వర్గీకరణ అనేది ప్రక్రియ ముందుకు తీసుకెళ్తున్న దశలో దళితుల్లో ఉండబడే వివిధ కులాల ఆకాంక్షల్ని మనోభావాలని గౌరవించాలని చెప్పి నేను రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ పంపిణీ అనేది నిన్నటి వరకు ఉమ్మడి రిజర్వేషన్లలో ఏ వర్గం దోసుకున్నదో నిన్నటి వరకు గత 7 దశాబ్దాలకు పైగా దళితుల ఉమ్మడి రిజర్వేషన్లను ఏ వర్గం దోసుకున్నదో ఈ వర్గీకరణ అనేది ఆ దోపిడిని అరికట్టే విధంగా ఉండాలి. ఇప్పుడు వర్గీకరణ ప్రక్రియ గతంలో జరిగిన దోపిడికి అరికట్ట వేసే విధంగా ఉండాలి, కానీ ఇంతకు ముందు దోసుకున్న వాళ్ళకే మరింత దోసిపెట్టే విధంగా ఉండద్దని చెప్పి నేను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిని డిమాండ్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఇంతకాలం దోసుకున్న ఏ వర్గం ఉన్నదో ఆ వర్గానికే మళ్ళీ పెద్దపీట వేసే విధంగా ఉండకూడదని, దోసుకున్న వర్గానికే మరింత దోసిపెట్టే విధంగా ఉండద్దని, ఎవరైతే ఇంతకాలం అన్యాయం గురైనరో, ఎవరైతే ఇంతకాలం అవకాశాలకు దూరమైనరో, ఆ అన్యాయం గురైన అవకాశాలకు దూరమైన వర్గాలకు న్యాయమైన ప్రాతినిధ్యం అన్ని రంగాల్లో దక్కే విధంగా ఉండే విధంగా ఈ ప్రక్రియ ముందుకు తీసుకెళ్లాలని నేను విజ్ఞప్తి చేస్తున్నా. మొన్న శాసనసభలో ఏ నిర్ణయాలైతే తీసుకున్నారో వర్గీకరణ సూత్రాన్ని ముందుకు నడిపిస్తూనే మళ్ళీ దోసుకునే వర్గానికే మరింత దోసిపెట్టే విధంగానే ఆ ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టు కనిపించింది, కానీ అన్యాయానికి గురైన వర్గాల ఆకాంక్షలను గుర్తించినట్టుగా, అవకాశాలు కోల్పోయిన వాళ్ళ అవకాశాలను అందించినట్టుగా కనిపించట్లేదనే విషయాన్ని నేను ప్రస్తుతం నా నేతకాని సామాజిక వర్గం పక్షాన వాళ్ళ ప్రెస్ మీట్లో పాల్గొంటూ ఏ వర్గానికి అన్యాయం జరగకుండా చూడడం కోసమే మా ఎంఆర్పిఎస్ కూడా అందరికీ న్యాయం దక్కాలనే దాని మీదనే మొదటి నుంచి మేము పాటుపడుతున్నాం, మాట్లాడుతున్నాం అనేసి కూడా గుర్తు చేస్తున్నా. ప్రస్తుతం ముందు పంపిణీలో అసమానతలు ఎలా ఉన్నాయో ముందుగా నేను నా నేతకాని వర్గం కంటే ముందు ఒక విషయం చెప్తాను. ఇప్పుడు మొన్నటి నుండి తెలంగాణ రాష్ట్రంలో మాదిగల జనాభాకు తగ్గట్టుగా మాకు 11% రావాలి కదా అని అంటే కొన్ని స్వార్థపర శక్తులు
లేదా పాలకులకు మాదిగల్లో ఉండే ఊడిగం చేసే శక్తులు, కొన్ని స్వార్థపర శక్తులు, వర్గీకరణ వ్యతిరేకించే స్వార్థపర శక్తులు, నిన్నటి వరకు తోసుకోవడమే అలవాటుగా మార్చుకున్న స్వార్థపర శక్తులకు 11% ఎందుకు ఇవ్వాలని చెప్పి అడిగేటోళ్ళు ఉన్నారు. సేమ్ టైం జాతికి అన్యాయం జరుగుతుందని తెలిసినా, ఇతర దళిత వర్గాలకు అన్యాయం జరుగుతుందని తెలిసినా, నేతకానితో పాటు చాలా కులాలకు అన్యాయం జరిగిందని తెలిసినా, కేవలం స్వార్థ ప్రయోజనాల కోసం పాలకులకు ఊడిగం చేస్తే, పాలకులకు దగ్గరవుతే ఏదో కొన్ని వ్యక్తిగత ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద జాతికి అన్యాయం జరిగినా పర్లేదని చెప్పి మాట్లాడే స్వార్థపరులకు ఒక విషయాన్ని గుర్తు చేస్తున్నా. నేను లెక్కల మాస్టర్ను కాను కానీ ఏదన్నా ఒక ప్రాథమిక స్కూల్కి వెళ్ళి పిల్లల్ని అడుగుదాం. 2వ తరగతి పిల్లల్లో, 3వ తరగతి పిల్లల్లో, 4వ తరగతి పిల్లల్లో, 5వ తరగతి పిల్లల్లో అడుగుదాం. 15 లక్షల జనాభా ఉన్న మాలలకు సింగిల్ క్యాస్ట్ గా 15 లక్షల జనాభా గల మాలలకు 5% రిజర్వేషన్లు ఇస్తే అక్కడ ఒక 2వ తరగతి 3వ తరగతి చదువుకున్న ఒక రేవంత్ అనే పిల్లోని అడుగుదాం. మరి 30 లక్షలు ఉండబడే మాదిగలకు ఎంత వస్తుంది చెప్పు అని అడిగితే బహుశా రేవంత్కు తెలియక 9 అన్నట్టున్నది. రేవంత్కు తెలియక 9 అంటున్నది. 15 లక్షలకు 5 ఇచ్చినప్పుడు 30 లక్షలకు తెలివి కల్లా లెక్కలు తెలుసుకున్న పిల్లోడవుతే 10% అంటారు. ఇంకా అదనంగా 2 లక్షలకు పైగా ఉన్నది, మళ్ళీ 32 లక్షల చిల్లర అన్నది. మొదటి గ్రూపుకు కేటాయించేటప్పుడు 15 కులాలు కలిపి కూడా 1% ఇచ్చారు. 1,71,000కు 1% ఇచ్చారు. కానీ ఇక్కడ 2 లక్షలకు పైగా మాదిగలకు అదనంగా ఉన్నారు. మళ్ళీ 32 లక్షలు. 15 లక్షలకు 5 అయినప్పుడు 30 లక్షలకు 10 అవుతుంది. 2 లక్షల లోపు ఉన్న వాళ్ళకు 1% వచ్చినప్పుడు 2 లక్షలకు పైగా ఉన్న వాళ్ళకు కూడా 1% వస్తుంది. అంటే 32 లక్షలకు పైగా ఉన్న వాళ్లకు 11% వస్తుంది. మరి 11% మాదిగలకు ఎలా వస్తుంది అనే వాళ్లకు 15 లక్షలు ఉన్న వాళ్ళకు 5% వచ్చినప్పుడు 32 లక్షలు ఉన్న జనాభా గల మాదిగలకు 11% రాకపోతే ఏ లెక్క ప్రకారం 9% వస్తాయో జవాబు చెప్పాల్సిన బాధ్యత ముందు ఉన్నది. రెండో పాయింట్, ఇక్కడ ఇంకొక విషయాన్ని గుర్తు చేస్తున్నా. ఇప్పుడు నేను మా నేతకాని వర్గం తరఫున మాట్లాడుతున్నా. దళితుల జనాభాలో జనసంఖ్య పరంగా మొదటి స్థానంలో ఉన్నది మాదిగలు, రెండో స్థానంలో ఉన్నది మాలలు. జనసంఖ్యలో, దళిత జనసంఖ్యలో 1,33,000 రికార్డు చూపెడుతున్నది. 1,33,000 పైగా రికార్డు చూపెడుతున్నది. దళితుల జనసంఖ్యలో 3వ స్థానంలో ఉన్నది నా నేతకాని వర్గం. నేతకాని వర్గాన్ని ప్రత్యేక గ్రూపుగా ఎందుకు చూడలేదనే ప్రశ్న ఉన్నది. నేతకాని వర్గంగా సి గ్రూప్లోని ఎందుకు పెట్టారు? బి గ్రూప్ లో ఉన్న దాదాపు 7 మాదిగ కులానికి అందుబాటులో ఉన్న వారిని తీసి 1,71,000 తోటి ఒక గ్రూప్ ఏర్పాటు చేసినప్పుడు సి గ్రూప్ లో 2 కులాలు నేతకాని మహర్, వాస్తవానికి మహారాష్ట్ర బేస్ గా మహర్ నేతకాని వర్గం ఒకే సమూహంగా కొంత చూడబడుతుంటది.
బి గ్రూప్ లో ఉన్న వాళ్ళను అంటే ఏబిసిడి గతంలో జరిగినప్పుడు బి గ్రూప్ లో ఉండబడే అంటే మాదిగల గ్రూప్ లో ఉండబడే వాళ్ళను 7 కులాలను తీసుకెళ్లి ఒక సపరేట్ గ్రూప్ చేశారు. ఆ సపరేట్ గ్రూప్ చేయడానికి 1,00,000 దాటిన ఒక కులాన్ని ముందు పెట్టారు. అది మా బుడగ జంగం. బుడగ జంగం సంబంధించిన జనాభా 1,11,000. అంటే దళితుల జనాభాలో 4వ అతిపెద్ద కులం. 4వ అతిపెద్ద కులంగా ఉండబడే బుడగ జంగాలకు ఒక 15 కులాలు కలిపితేనే 1,71,000. 4వ జనసంఖ్య గల కులం బుడగ జంగం. 3వ జనసంఖ్య గల కులాన్నేమో సి గ్రూప్ లోనే పెట్టి 4వ జనసంఖ్య గల కులాన్ని బి గ్రూప్ నుంచి పక్కకు పెట్టి సపరేట్ చేసి రిజర్వేషన్ ఇచ్చారు. ఇది కుట్రబుద్ధి కాకపోతే మరేంటి? 1,11,000 బుడగజంగాల ఒక కులానికి మిగిలిన 14 కులాలు కలిపితేనే 1,71,000. 2 లక్షల లోపున్న 15 కులాలను కలిపి ఒక గ్రూప్ చేస్తే దళితుల్లోనే 3వ అతిపెద్ద జనాభా కులమైన 1,33,072 ఒకటి 31,920 మహర్. 2 కులాలు కలిస్తేనే 1,65,000 అవుతున్నాయి. ఇక్కడ 15 కులాలు కలిస్తే 1,71,000. ఇక్కడ 2 కులాలు కలిస్తేనే 1,65,000 వస్తున్నాయి. దీనికి ఇంకొక 5 కులాలు కలిపితే 2 లక్షల దాకా వస్తాయి. ఒక 5 కులాలు. ఇంకో విషయం గుర్తు చేస్తున్నా నేను. మొదటి గ్రూప్ లో 15 కులాలే. మధ్యస్థంగా లబ్ధి పొందిన కులాలు అనబడుతున్న వాళ్ళలో 18 కులాలు. కానీ మెరుగైన గ్రూపులు అనబడుతున్న దాంట్లో మాత్రం 26 చేర్చారు. నేనంటున్నా ఈ 26 నుంచి మొదటి గ్రూప్ లాగానే ఇందులో నుంచి 9 తీసేస్తే ఇక్కడ కూడా 15 అవుతాయిగా. 26 నుంచి ఒక 9 కులాలని నేతకాని మహర్లని బేస్ చేసుకొని కొన్ని కులాలను కలిపితే ఇక్కడ కూడా సపరేట్ గ్రూప్ ఏర్పడుతుంది కదా. అంటే ఇక్కడ ఎందుకు రాలేదు? ఒక దగ్గర 15 కులాల కాడ ఎందుకు ఆగిండ్రు? 2 లక్షలు దాటకపోయినా మిగతా కాడ 18 కులాలు వచ్చినాయి కదా. ఇక్కడ 26 ఎందుకున్నాయి? తర్వాత బి గ్రూప్ లో మహారాష్ట్రకు సంబంధించిన 2 కులాలు ఉంటాయి. మాంగ్ గరోడి. వాళ్ళు చర్మ వృత్తి చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు కూడా ఉంటాయి. వాళ్ళు చెప్పులు కుడతారు, చర్మకారుల పని చేస్తారు. వాళ్ళ చేతిలో డప్పులు ఉంటాయి. అంటే వాళ్ళు ఎవరు అన్నట్టు? మాదిగలకు దగ్గర. మరి మహర్లు ఎవరు అన్నట్టు? మహారాష్ట్ర బేస్. మాంగ్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది ఎక్కువ జనాభా. మహర్ అనే కులం పేరు మహారాష్ట్రలో ఉంటుంది అంబేద్కర్. దాన్ని అనుసరించి నేతకాని ఉంటుంది. అంటే మాదిగలకు మాంగులు మహర్లు ఎట్లనో మహర్లకు నేతకాని అట్లనే కదా. మరి చర్మ వృత్తి చేసేటోళ్ళు మాదిగలవుతే, డప్పులు కొట్టేటోళ్ళు మాదిగలవుతే వాళ్ళను బి గ్రూప్ లో నుండి తీసి మొదటి గ్రూప్ లో తీసుకెళ్లారు. అంటే డైరెక్ట్ మాదిగల సంఖ్య ఇక్కడ ఉండకుండా చేయడానికి మాంగ్ గరోడి ఇందులో 14,652. మాంగ్ గరోడి 14,652 అన్న కలిపారు. డైరెక్ట్ మాదిగల గ్రూప్. అది మహారాష్ట్ర బేస్ కులం. మరి మహర్ కూడా మహారాష్ట్ర బేసే కదా. మాదిగల్లో మాంగులు ఉండద్దన్నప్పుడు మాదిగ అనేది తెలుగు కులం. తెలుగు రాష్ట్రాల్లో మాదిగ అనేది కులం. మహర్ మహారాష్ట్ర కులం. మాంగ్ మహారాష్ట్ర కులమే. బార్డర్లు ఉన్నారు కాబట్టి వాళ్ళకి లిస్టులో వచ్చేసారు. మరి
మాదిగలకు చాలా దగ్గర ఉండబడే వృత్తిపరంగా దగ్గర ఉండబడే మాంగుల్లోమో సపరేట్ గ్రూప్ చేసి మరి అదే మహారాష్ట్ర బేసుకుండబడే మహార్లను మళ్ళా మాలలు ఎందుకు కలుపుకున్నారు? మాలలు ఎందుకు కలుపుకున్నారు? అక్కడ మమ్మల్ని వేరు చేశారు కదా, ఇక్కడ మీరెందుకు ఒకటిగా కనిపిస్తున్నారు? మహార్ అనేది కూడా మహారాష్ట్ర బేస్కులమే, మాంగు గరోడి కూడా మహారాష్ట్ర బేస్కులమే. ఇక్కడ నుంచి మాదిగల నుంచి దూరం చేశారు. వృత్తిపరంగా చెమార్లు డప్పులు కొడతారు అనే విషయం తెలిసి అక్కడ మహార్ బేస్ను కనీసం నేతకాన్లో కలపకుండా, నేతకాన్ వర్గంలో ఒక గ్రూప్ ఇవ్వకుండా మాలలే అట్లా అందులో పెట్టుకున్నారంటే అంటే రిజర్వేషన్ ఫలాలు వర్గీకరణ దాంట్లో కూడా ఇటు మహర్ల అవకాశాన్ని, నేతకాన్ల అవకాశాన్ని, ఇతరుల అవకాశాలను కూడా మాలలే దోసుకోవాలనే ఒక కుట్ర బుద్ధి ఇందులో ఉంటే మాలల ప్రజాపతిని తీసుకొచ్చిన ఒత్తిడి తలొగ్గే ఇటు కమిషన్ గాని రేవంత్ రెడ్డి గారి సర్కార్ గాని తలొగ్గడం వల్లనే మూడో అతిపెద్ద కులాన్ని గుర్తించలేకుండా పోయింది. మహారాష్ట్ర బేసుకుండబడే మహార్లను నేతకానికి అందుబాటులో పెట్టకపోయింది అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇదంతా మన కళ్ళ ముందు కనిపిస్తున్న వాస్తవాలు అనేసి కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నా నేను. ఇకపోతే నేతకాని అతిపెద్ద జనాభా కాకపోతే మొన్న శాసనసభలో ఎవరైతే వర్గీకరణ వ్యతిరేకించి ముందుకొచ్చారో ఆ వివేక్ వెంకటస్వామి అనేటైనే దళితుల్లో మూడో అతిపెద్ద జనాభా గల నేతకాని సామాజిక వర్గానికి ప్రత్యేక కార్పొరేషన్ ఇవ్వండి అని చెప్పి డిమాండ్ చేయడం జరిగింది. ప్రత్యేక కార్పొరేషన్ కోసం డిమాండ్ చేసిన వివేక్ వెంకటస్వామి మరి ప్రత్యేక గ్రూపుగా ఎందుకు వాళ్ళకు కేటాయించాలని అడగలేకుండా పోతున్నాడు? మాలలకు మాదిగలకు వేర్వేరు కార్పొరేషన్ ఉండాలని, వాళ్ళతో పాటు నేతకాని వర్గానికి కూడా కార్పొరేషన్ ఉండాలని చెప్పిన మీరు మరి నా నేతకాని వర్గానికి మూడో అతిపెద్ద జనాభా గల కులానికి ఎందుకు ఓ 2-3 కులాలను కలిపి ప్రత్యేక గ్రూపుకు ఉండాలని కోరట్లేదు అంటే అవకాశాలని మాలలే దోసుకోవాలనే కుట్ర ఇంట్లో దాగి ఉన్నదనేసి కూడా మీ దృష్టి తీసుకొస్తున్నాను నేను. దీంతో పాటు ఇంకొక విషయం ఏంటంటే అంతకుముందు సి గ్రూపులో ఉన్న 2 కులాలు అంటే మెరుగైన ప్రయోజనం పొందిన కులాల లిస్టులో ఉండబడే 2 కులాలు, అందులో మన్నె, అందులో పంబాల, ఇవి సి గ్రూపులో ఉన్న కులాలే కాకుండా ఆర్థికంగా లబ్ధి పొందిన కులాలే, విద్యాపరంగా ఉద్యోగపరంగా లబ్ధి పొందిన కులాలే. వాళ్లను అత్యంత వెనుకబడ్డ కులాలైన మొదటి గ్రూపులో చేర్చడం జరిగింది. అంటే మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. మొదటి గ్రూపులో 15 కులాల్లో 13 కులాలు బలహీన కులాలు. ఆ 13లో బి గ్రూప్ నుంచి ఏ గ్రూప్ నుండి తీసుకున్నారు. అంతకుముందు ఏ గ్రూప్ ఉండే బి గ్రూప్ నుండి తీసుకున్నారు. కానీ అంతకుముందు సి గ్రూపులో ఉండబడే మన్నె అండ్ నేతకాన్ని మళ్ళా అత్యంత బలహీన కులాల్లో చేర్చారు. అందులో కూడా కుట్ర దాగి ఉన్నది ఏంటంటే ఆ బలహీనులకు మిగిలిన 13 కులాలకు సంబంధించిన రావాల్సిన అవకాశాలను ఈ లబ్ధి పొందిన కులాలుగా డెవలప్ అయినాయే, ఆ డెవలప్ అయిన కులాలే మిగిలిన మొదటి గ్రూపులో ఉండబడే ఆ వర్గాల ప్రయోజనాలను వీళ్ళను దోసుకోవడానికి అందులో చేరినట్టుగా కనిపిస్తున్నది. అంటే కమిషన్ ని ప్రభావితం చేసినట్టుగా, ముఖ్యమంత్రిని ప్రభావితం చేసినట్టుగా ఆర్థిక వనరులు ఉండబడే మాల కులస్తులు, రాజకీయంగా పట్టు బిగించిన మాల కులస్తులు, శాసించే స్థాయిలో ఉండబడే మాల స్వార్థపరులు ఇవాళ మాదిగలకు అన్యాయం చేస్తున్నారు. మొదటి గ్రూపులో ఉండబడే మిగతా 13 కులాలకు అన్యాయం చేస్తున్నారు. ప్రధానంగా మూడో అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గాన్ని కూడా దోసుకోవాలనే కుట్ర చేస్తున్నారు. దీన్ని ఖచ్చితంగా ఎంఆర్పీఎస్ తీవ్రంగా ఖండించడమే కాకుండా ఖచ్చితంగా మూడో అతిపెద్ద జనాభా కులమైన నా నేతకాని వర్గానికి సారూప్యత ఉండబడే నా మహర్లకు అండగుంట ఉండడం అనేది మా బాధ్యతగా గుర్తిస్తామనేసి కూడా ప్రత్యేక వర్గంగా గుర్తించాలనే ఓ ప్రయత్నాలకి, ప్రత్యేక వర్గంగా రిజర్వేషన్లు కేటాయించాలనే ఒక డిమాండ్కి
ఖచ్చితంగా ఎంఆర్పిఎస్ ఎప్పుడు నా నేత కాని మహర్ వర్గానికి నిరంతరం అందుబాటులోకి వస్తాం. ఖచ్చితంగా ప్రభుత్వం మెడల్ వంచైనా సరే ప్రత్యేక రిజర్వేషన్ నా నేత కాని వర్గానికి సాధించడంలో ముందుంటామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఇక ఈ నేపథ్యంలో రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ప్రభుత్వం ముందు మా ఆకాంక్షలకు అనుగుణంగా 5% ఉన్న 15 లక్షలు ఉండబడే మాలలకు 5 ఇచ్చడం కరెక్ట్ అవుతే 32 లక్షలు ఉండబడే 32 లక్షలు ఉండే మాదిగలకు 11 రావడం కరెక్టే అనే విషయం మీ దృష్టి తీసుకొస్తున్నా. అత్యంత వెనుకబడ్డ వర్గాల్లోకి మొదటి గ్రూపులోకి అత్యంత అభివృద్ధి చెందిన మాల పంబాల చేరడాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. 4వ జనసంఖ్య గల బుడగ జంగాలను అనుసరించి కొన్ని కులాలను కలిపి ప్రత్యేక గ్రూపులు ఇవ్వడం న్యాయం అవుతే 3వ జనసంఖ్య గల జనాభాలోనే 3వ జనసంఖ్య గల అతిపెద్ద కులమైన నా నేత కాని మహర్ల నాయకత్వంలో ప్రత్యేక గ్రూప్ ఏర్పాటు చేయాలనే దాని మీద మేము ముందుకు వస్తామనేసి కూడా మేము స్పష్టం చేస్తున్నాం. ఈ విషయంలో ఖచ్చితంగా సబ్ కమిటీని కలుస్తాం. ఈ విషయంలో సబ్ కమిటీ చైర్మన్ ఎవరైతే ఉన్నారో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కమిటీ సభ్యులను త్వరలోనే కలుస్తాం. ఏవైతే మా విజ్ఞప్తులు ఉన్నాయో, ఏవైతే మేము ప్రతిపాదనలు పెడుతున్నామో ఆ ప్రతిపాదనలు న్యాయం గనక మా విజ్ఞప్తులను న్యాయబద్ధంగా ఆలోచించి ఖచ్చితంగా శాసనసభలో చట్టరూపం దాల్చక ముందే, శాసనసభలో వర్గీకరణ ప్రక్రియ చట్టరూపం దాల్చక ముందే ఖచ్చితంగా మాదిగల ఆకాంక్షల్ని, అదే సమయంలో నా నేత కాని ప్రజల ఆకాంక్షల్ని, మొదటి గ్రూపులో ఉండబడే భయాందోళనని, మొదటి గ్రూపులో భయాందోళన ఏంటిది, అక్కడ మన్నే అండ్ పంబాల అక్కడ చేరడం అక్కడ భయాందోళనకు గురవుతున్నారు. నిన్న ఒక విషయం గుర్తు చేస్తున్నా. మొన్న ఇక్కడ ప్రెస్ మీట్ జరుగుతున్నప్పుడే వందలాది మంది మా మాంగులు, ఆదిలాబాద్ నిజామాబాద్ జిల్లా నుంచి వందలాది మంది మాంగులు వచ్చారు. అన్నా మేము ప్రత్యేకం కోరుకోలేదే, మేము బి గ్రూపులు ఉంటేనే మేము బాగుపడతామన్నా అని చెప్పి, ఏబిసిడి వర్గీకరణ జరిగినప్పుడు బి గ్రూపులు ఉన్నప్పుడే మాకు ఉద్యోగాలు వచ్చినాయన్నా, మమ్మల్ని ప్రత్యేక గ్రూపులో చేర్చొద్దని వాళ్ళు అనిపోయారు. వాళ్ళు రేపు వస్తున్నారు. అంతేకాదు నిన్న కొంతమంది అన్న ఉన్నప్పుడే బుడగ జంగాలకు సంబంధించిన పెద్దలు కూడా వచ్చి, అన్నా మేము ప్రత్యేక గ్రూప్ కోరుకోవట్లేదన్నా, మమ్మల్ని కూడా మన గ్రూప్ లో ఉండేటట్టు చూడండి అని చెప్పి నిన్న వాళ్ళు వచ్చిపోయారు. రేపు వాళ్ళతో ఒక సమావేశం ఉన్నది. నేను వాళ్ళకి చెప్పాను, మీకు మాతో కలిసి ఉండే స్వేచ్ఛ ఎట్లయితున్నదో విడిపోవాలని కూడా విడిపోయే హక్కు కూడా ఉన్నది. మేము కలిసి ఉండాలని బలవంత పెట్టాం. మీరు విడిపోతామంటే కలిసి ఉండమని మేము గట్టిగా కోరం. మీకు కలిసి ఉండాలనే ఆకాంక్ష ఉంటే కలిసి ఉండండి. మీకు ఏదైనా ఇబ్బంది అనుకుంటే మీరు విడిపోతామన్నా విడిపోండి. మీకు కలిసి ఉండే స్వేచ్ఛ ఉన్నది, విడిపోయే హక్కు కూడా ఉన్నది. ఈ రెండింటిని మేము గౌరవిస్తున్నాం. మీరు ఏదో ఒక ప్రతిపాదనతో మీరు రండి. నిన్న చెప్పింది అదేగా, మీరే ఏదో ఒక ప్రతిపాదనతో రండి అని చెప్పి వాళ్ళకి విజ్ఞప్తి చేయడం జరిగింది. అంటే అందరి ఆకాంక్షలను గౌరవించే వ్యక్తిగా నా వంతు పాత్ర సమాజం కోసం, మా దళితులందరి కోసం కేటాయిస్తాం. ఇందులో ఏ ఒక్కరికి అన్యాయం జరగకుండా చూడాల్సిన బాధ్యత ఉద్యమాలను ముందుకు తీసుకెళ్లే వ్యక్తులైన మా మీద ఈ విషయంలో ఆధారపడి ఉన్నదనేసి కూడా గుర్తు చేస్తూ, నిన్నటి వరకు ఈ వర్గీకరణ వ్యతిరేకించేటోళ్ళు రెండు పార్టీలను బలంగా తిట్టేవాళ్ళు. వర్గీకరణ చేసి చంద్రబాబు నాయుడు దళితులను చీల్చిండు, టీడీపీ అంతు చూస్తామని చెప్పి మాట్లాడేటోళ్ళు ఉండే. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో అక్కడక్కడ కనిపిస్తుండ్రు. లేదా వర్గీకరణ ప్రక్రియకు సహకరించింది కేంద్రంలో బీజేపీ అవుతే, సుప్రీంకోర్టు విచారణ జరుగుతున్న సమయంలో అఫిడవిట్ ఇవ్వడం కూడా బీజేపీ కేంద్ర ప్రభుత్వం సహకరించినట్టే. అప్పుడు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బీజేపీని మా దళితులు చీల్చే మనవాద పార్టీ అని చెప్పి వాళ్ళు మాట్లాడే ప్రయత్నం చేశారు కదా. అప్పుడు కాంగ్రెస్ ను వీళ్ళు భుజానెత్తుకున్నట్టుగా చేశారు. మరి ఇప్పుడు కాంగ్రెసే వర్గీకరణ చేయబోతున్నది. ఇప్పుడు మరి కాంగ్రెస్ ఏమంటారు అనండి చూద్దాం. టీడీపీని దూషించారు కదా, వర్గీకరణ ముందు చేసింది టీడీపీని దూషించారు కదా. గౌరవ నరేంద్ర మోడీ గారు మాదిగల సభకు వస్తే, సుప్రీంకోర్టు తీర్పు రావడానికి కేంద్రం అఫిడవిట్ ఇస్తే, గౌరవ బీజేపీ పార్టీని, గౌరవ నరేంద్ర మోడీ గారిని ఇష్టాసాంగ్ తిట్టారు కదా.
మరి మీరు ఇప్పుడు ఎక్కడికి పోతారు? మీరు వర్గీకరణ వ్యతిరేకించదలుచుకుంటే మీరు ఇక్కడ ఏ రాజకీయ పార్టీ కూడా మీకు అండగా ఉండదు. ఇక్కడ నిన్న శాసనసభలో జరిగిన చర్చల్లో శాసనసభకు నాయకత్వం వహిస్తున్న పార్టీలు ఎన్నో అన్ని సపోర్ట్ చేసినాయి. ఎంఐఎం తొందరగా చేయి ఇప్పటికే లేట్ అన్నది, సిపిఐ తొందరగా చేయి లేట్ అన్నది, బీఆర్ఎస్ ఇప్పటికే ఆలస్యమైంది అన్నది, బీజేపీ ఆలస్యమైంది అన్నది, కాంగ్రెస్ మేమే చేస్తామని అన్నది. ఇక మీరు ఎవరు చెప్పుకుంటారో చెప్పుకొని చూద్దాం. మీ మాటకు విలువ లేదు. కారణం ఏంటంటే మీరు దోసుకునే వాళ్ళని అర్థమైపోయింది అందరికీ. మీ మాటలకు విలువ లేదు, మీరు దోసుకునే వాళ్ళందరూ అర్థమైపోయింది. అదే సమయంలో వర్గీకరణ పోరాటాన్ని అణచడానికి ప్రయత్నం చేసిండు కదా, వర్గీకరణ పోరాటాన్ని దెబ్బతీయడానికి ప్రయత్నం చేశారు కదా. మాదిగ జాతికి వర్గీకరణ కోరుకునే శక్తులకు వర్గీకరణ వ్యతిరేకించే మాలలు క్షమాపణలు చెప్పాలా? వర్గీకరణ వ్యతిరేకించే మాలలకు క్షమాపణ చెప్పాలని మీ తప్పని. ఎందుకు క్షమాపణ చెప్పాలంటున్నానంటే మేము వర్గీకరణ కోరుకునే పోరాటంలో మాలల చేత చంపబడ్డాం. మాల స్వార్థపరులు మాదిగ దండోర ఉద్యమకారులను చంపారు తూర్పు పశ్చిమ గోదావరి జిల్లాలో. మాలమానాడు కార్యకర్తలు నాయకుల చేత మేము దాడులకు గురైనాం. సాధారణ మాదిగ కార్యకర్తల నుంచి మొదలుకుంటే నా వరకు వాళ్ళ చేతిలో దాడులకు గురైనాం. అవమానాలు పడ్డాం, బెదిరింపులకు గురైనాం, దాడులకు గురైనాం, వాళ్ళ చేతిలో చంపబడ్డాం. ఇప్పుడు న్యాయమే గెలిచింది, అంతిమంగా న్యాయమే గెలిచింది. ఇప్పుడు దాడులు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, హత్యలు చేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, బెదిరించిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. ఓకే, వర్గీకరణ ఎట్లా జరుగుతుందో చూస్తామని వేదికల మీద తొడలు కొట్టిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది, మీసాలు మెలేసిన వాళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. తొక్కుకుంటా పోతాం, వర్గీకరణ కోరితే తొక్కుకుంటా పోతాం అన్నోళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. వర్గీకరణ కోరుకుంటే కృష్ణమాదిగ లాంటి వాళ్ళను రాళ్లతో కొట్టి చంపమన్నోళ్ళు కదా క్షమాపణ చెప్పాల్సింది. క్షమాపణ చెప్పాల్సింది ఎవరు? న్యాయమైన పోరాటం మీద ఇష్టానుసారం మాట్లాడిన వాళ్ళు, దాడులు చేసిన వాళ్ళు, హత్యలు చేసిన వాళ్ళు, బెదిరించిన వాళ్ళే మాదిగలకు ఉద్యమానికి క్షమాపణ చెప్పాలా. బహుశా వాళ్ళకు క్షమాపణ చెప్పే అంత నీతి నిజాయితీ లేదు, వాళ్ళకు స్వార్థం తప్ప. ఇక్కడ కారం చెడులో మాదిగలు చంపబడితే దానికి నాయకత్వం వహించింది మాల నాయకులు. చుండూరులో చంపబడితే మాలా మాదిగలు చంపబడితే దానికి నాయకత్వం వహించింది మాలలు. మరి లక్ష్మీపేటలో మాలలు చంపబడితే దానికి న్యాయం జరగాలని పోరాటంలో నాయకత్వం వహించింది మాదిగ దండోరే. నీకు కష్టం వచ్చినప్పుడు మేము కూడా ఉన్నాం, మీరు ఇబ్బందులు పడ్డప్పుడు మేము కూడా ఉన్నాం, అవమానాలు పడ్డప్పుడు మేము కూడా ఉన్నాం, బెదిరింపులు గురైనప్పుడు మేము కూడా ఉన్నాం. ఇక్కడ కొంతమంది దళిత నాయకులు ఆనాడేదో దళితుల కోసం నడిచినమని చెప్పిన నాయకులు ఇంత వివాదం ఇంట్లో జరుగుతుంటే, ఇంత ఘర్షణ జరుగుతుంటే, తెలుగు నేల మీద ఇంత ఘర్షణ పుట్టే వాతావరణం ఉంటే ఏది కరెక్టో ఏది కరెక్ట్ కాదో అని చెప్పి మాట్లాడే, బహిరంగ మాట్లాడే నిజాయితీ లేని వాళ్లకు ఎవరు క్షమాపణ చెప్పాల్సిన కర్మ లేదు, వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా. ఎవరు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు, వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలా. ఏడ పడుకున్నారు ఈ దళిత లీడర్లు? ఏ ఇంట్లో పడుకున్నారు? ఏ బంగ్లాలో పడుకున్నారు? తెలుగు నేల మీద 30 ఏళ్ల ఉద్యమం జరుగుతుంటే, న్యాయమని అన్ని పార్టీలు ఒప్పుకుంటే, న్యాయమని కమిషన్లు ఒప్పుకుంటే, న్యాయమని రాష్ట్రపతులు ఒప్పుకుంటే, వర్గీకరణ న్యాయమని ప్రధానమంత్రులు ఒప్పుకుంటే, వర్గీకరణ న్యాయమని సుప్రీంకోర్టులు ఒప్పుకుంటే, 58 కులాల్లో 59 కులాల్లో 58 దళిత కులాలు న్యాయమని ఒప్పుకుంటే
వర్గీకరణ వ్యతిరేకించే మాలల్ని తప్పని మాలలకు నాయకత్వం వహించే లీడర్లకు సోయి లేకుండా పోతే మరి దళితులకు నాయకత్వం వహించినామని చెప్పే ఆ లీడర్లు ఇప్పుడు ఎక్కడ పడుకున్నారు? దళితులకు మేము నాయకులం అని చెప్పి గతంలో మాట్లాడిన లీడర్లు ఎందుకు ఇంట్లో పడుకున్నారు? అంటే న్యాయాన్ని సమర్థించలేని స్వార్థపరులు కాబట్టి మౌనంగా ఉన్నారు. అట్లాంటి స్వార్థపరులకు ఎవరికైనా మాదిగ జాతి బిడ్డలకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం మాకు లేదు. వాళ్ళే మాకు క్షమాపణ చెప్పాలి. ఆ విషయాన్ని మరొకసారి గుర్తు చేస్తూ, ఏది ఏమైనా దళితుల్లోనే 3 అతిపెద్ద జనాభా గల నా నేతకాని వర్గానికి ప్రత్యేక గ్రూప్ కేటాయించడంలో మహర్లను కలిపి ఇంకో 2, 3, 4, 5 కులాలను కలిపి ప్రత్యేక గ్రూప్ కేటాయించడంలో ప్రభుత్వం ముందుకు రాకపోతే నా నేతకాని వర్గం పక్షాన్ని నిలబడే పోరాటం చేసే బాధ్యత మేము తీసుకుంటామనేసి కూడా గుర్తు చేస్తున్నాం.